శ్రీరామ్ చిట్స్‌లో ఒక చిన్న ఉద్యోగం నుంచి స్టార్ట్ చేసి 6.5 లక్షలతో ఈ బిజినెస్ మొదలుపెట్టి అవును. ఇప్పుడు 20 బ్రాంచ్‌ల దాకా ఎళ్ళింది. ఇంత సుదీర్ఘమైన జర్నీలో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏం గుర్తొస్తదసలు? వెనక్కి తిరిగి తీసుకుంటే ఆహ్, బాల్యం గుర్తొస్తది. హ్మ్. ఆ తర్వాత కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. హ్మ్. ఆ తర్వాత ఉద్యోగం కోసం పడిన మొట్టమొదటి ఉద్యోగం హ్మ్. గుర్తొస్తది. ఆ తర్వాత శ్రీరామ్‌లో ఉద్యోగం దాదాపు 13 ఏళ్ళు పనిచేశాను. 13 ఏళ్ళు 13 పనిచేశారు. ఏళ్ళు పనిచేశాను. హ్మ్. అది కూడా నాకు చాలా పెద్ద ఎక్స్‌పీరియన్స్. ప్లస్ పాయింట్ ఆ! అయింది. సార్ అయితే చాలామంది బిజినెస్‌లో సక్సెస్ అయిన వాళ్ళందరూ బ్యాక్ బెంచర్స్ అనే అంటూ ఉంటారు. మీరు బ్యాక్ బెంచరా? ఫస్ట్ బెంచ్‌లో కూర్చొని బుద్ధిగా వినే స్టూడెంటా నేను స్కూల్ టైమ్‌లో? 200% బ్యాక్ బెంచే అండి. అంతే. ఆ! ఓకే. మేము చదువుకునే రోజుల్లో కూడా పెద్దగా మమ్మల్ని మీద మా ఇంట్లో వాళ్ళకి పెద్ద ఎక్స్‌పెక్టేషన్ లేదు. హ్మ్. మాకు కూడా పెద్ద ఎక్స్‌పెక్టేషన్ ఏం లేదు. హ్మ్. 35 మార్కులు వచ్చినాయా? పాస్ అయ్యామా? హ్మ్. అయిపోయింది చాలు. హ్మ్. మా ఆ ప్లానింగే మైండ్ అలా ఉండేది. ఓకే. ఆ మైండ్‌సెట్ నుంచి ఒక సక్సెస్‌ఫుల్ బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఎదగాలి అని ఆ థాట్ వేరియేషన్ ఆ మైండ్ ఎప్పుడు చేంజ్ అయిందసలు? అంటే బిజినెస్ చేయాలనే కోరిక చిన్నప్పటి నుంచి ఉండేదండి. ఓకే. ఇంకా చదువుకునే రోజుల నుంచి ఉండేది. హ్మ్. దాన్ని ఉద్యోగం చేస్తున్నంత సేపు కూడా ఈ ఆలోచన ఉండేది. హ్మ్. ఎప్పుడైతే ఈ ఆలోచన బాగా పెరిగిపోయిందో, హ్మ్. అప్పుడు ఉద్యోగం నుంచి బయటకొచ్చేసాను. ఓకే. ఎందుకంటే ఉద్యోగం చేసినంత కాలం మంచిగా చేశా. హ్మ్. ఎప్పుడైతే ఈ బిజినెస్ అనే పురుగు నా బ్రెయిన్‌లో అంతే. పురుగు గె తిరిగింది. ఇంకా మనం తిరిగింది. అది పెద్దదయిపోయింది. హ్మ్. ఆహ్, ఎప్పుడైతే నేను నా ఉద్యోగానికి న్యాయం చేయలేకపోతాను అని డిసైడ్ అయ్యానో, ఓకే. దాన్ని మానేశాను. 19 సంవత్సరాల సుదీర్ఘ సక్సెస్‌ఫుల్ జర్నీ ఇప్పుడు 20వ సంవత్సరంలోకి ఆలివ్ మిఠాయి షాప్ ఎంటర్ అవుతుంది. అసలేంటి ఎలా ఫీల్ అవుతున్నారు దాని గురించి? ఇట్స్ ఎ గుడ్ జర్నీ అండి. హ్మ్. అండ్ ఎంటైర్ నా జర్నీలో హ్మ్. మా వైఫ్, మా ఫ్యామిలీ మెంబర్స్, మా బ్రదర్స్, ఆ తర్వాత వీళ్ళతో పాటు మా స్టాఫ్ వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ అనేది చాలా గొప్పది. మా చెఫ్స్ గానియండి, మా టీమ్ గానియండి. హ్మ్. సో, వాళ్ళున్నారు కాబట్టే నేను ఇన్ని ప్రోగ్రామ్‌లు కంఫర్టబుల్‌గా చేయగలిగాను. లేకపోతే నేను చేయలేనసలు. సో సో, ఈ సక్సెస్ వెనకాల ఎంటైర్ ఆలివ్ ఫ్యామిలీ ఉంది. సో, థాంక్స్ టు దెమ్.